యెషయా గ్రంథం 41:10 మనం చదివితే అక్కడ కూడా లేఖనాల్లో ఒక మాట రాయబడింది. ఇది దేవుని మాట. యెషయా గ్రంథం 41:10. బూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనినవాడా, నీవు నా దాసుడవనియు. చూడండి, నీవు నా దాసుడవనియు, నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను. నేను నీకు దేవుడనై ఉన్నాను. దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయము చేయువాడును నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. నిన్నేం చేస్తాను? నేను ఆదుకుంటాను. ఎంత చక్కని వాగ్దానం అండి ఇది. నేను ఈ వాగ్దానాన్ని చదివినప్పుడల్లా చెప్పండి, ఒక హెల్త్ డ్రింక్ తాగినప్పుడు ఎంత చక్కని బలం వస్తుందో అలాంటి బలం లోపల ఉన్న ఆత్మకు, ఆత్మీయ బలం దేవుని వాగ్దానాలే కదా. భయపడకము, నేను నీకు తోడు ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్నేం చేస్తాను? బలపరుస్తాను, నిన్ను ధైర్యపరుస్తాను. నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుంటాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. చాలాసార్లు మన జీవితంలో దిగులు రావడానికి కారణం ఏంటంటే, నాకెవ్వరూ లేరు అన్న భావన. నేను ఒంటరిదానను. నా కుటుంబాన్ని ప్రక్కకి నెట్టేశారండి. నా బంధువులు స్నేహితులందరూ కూడా ఎవరూ మమ్మల్ని పలకరించట్లేదు. ఒకప్పుడు మా జీవితాలు అన్నీ ఉన్నప్పుడు, సంపన్నమైన కుటుంబంగా మేము ఉన్నప్పుడు, డబ్బు, హోదా, అంతస్తు ఇవన్నీ ఉన్నప్పుడు అందరూ మా చుట్టూ తిరిగారు. కానీ ఈరోజు మేము చిన్న చిన్న కష్టాల్లో ఇరుక్కున్నప్పుడు, శ్రమల్లో ఉన్నప్పుడు కనీసం ఎవరూ మమ్మల్ని పలకరించట్లే. కనీసం ఎవరూ మాతో మాట్లాడడానికి కూడా ముందుకు రావట్లేదు. ఎందుకంటే ఒకవేళ పలకరిస్తే ఏదైనా సహాయం చేయాల్సి వస్తుందేమోనని ముఖం చాటేశారని ఎంతోమంది ఈ రోజుల్లో దిగులు పడుతున్న వాళ్ళని నేను చూశాను. అలాంటి సిచ్యువేషన్లు ఉంటే, ఏ రకమైన దిగులు నీలో ఉన్నా, ఏ రకమైన యాంగ్జైటీ నీలో ఉన్నా, ఏ విధమైన అప్రహెన్షన్ నీలో ఉన్నా, ఏ రకమైన ప్యానిక్ సిచ్యువేషన్లు నీ ఉన్నా, ప్రతి చిన్నదానికి భయపడుతున్న దేవుడు మరొక్కసారి తన వాగ్దానంతో నేను బలపరచాలని కోరుతున్నాడు. నువ్వు దిగులు పడొద్దు. ప్రపంచంలో 2 రకాల ప్రజలు మనం తీసుకుంటే, ఒక రకమైన ప్రజలు దిగులు పడ్డానికి కారణం వారున్న పాప స్వభావం లేదా పాప జీవితం మనిషికి దిగులు తీసుకొచ్చింది. మరొక గుంపు ఎవరంటే, వారు ఎదుర్కొంటున్న శ్రమలు, కష్టాలు జీవితంలో వాటిని బట్టి దిగులు పడే వాళ్ళు కొంతమంది ఉన్నారు. నీ జీవితంలోనే ఏ దిగులైనప్పటికీ కూడా ప్రభు పాదాల దగ్గర నువ్వు వచ్చినప్పుడు, ఆయనకు నీ జీవితాన్ని అప్పగించినప్పుడు, ఆయన నీ జీవితంలోని దిగులను తొలగించి ధైర్యాన్ని ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఇంతవరకు దైవజనులు డాక్టర్ జాన్ వెస్లీ గారు అందించిన ఆధ్యాత్మిక సందేశం ద్వారా మీరు ఆధ్యాత్మికంగా దీవించబడి ఉన్నారని నమ్ముచున్నాము. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే ప్రపంచవ్యాప్తంగా సువార్తను ప్రకటిస్తున్న ఈ విశ్వాస పరిచర్యకు సహకారులుగా ఉండండి. మీ సమర్పణ ద్వారా దేవుని సత్య సువార్త అనేక మందికి అందించబడుతుంది. ఈ పరిచర్య ద్వారా ప్రతిరోజు లక్షలాది మంది ఆధారాలతో కూడిన సువార్తను వినుచున్నారు. ఇటువంటి యోగ్యమైన పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులవ్వండి. జాన్ వెస్లీ ఫౌండేషన్ ద్వారా జరుగుచున్న అనేక ప్రాజెక్ట్స్ నిమిత్తం ప్రార్థించండి. పేద ప్రజలకు, అవసరతలలో ఉన్నవారికి విశేషమైన సహాయాన్ని దైవజనులు అందించుచున్నారు. త్వరలో ప్రారంభించబడనయున్న మెడికల్ అండ్ రీహాబిలిటేషన్ సెంటర్ నిమిత్తం మీ విరాళాలను పంపించవచ్చు. 9000333377 మరియు 9000333355 అనే నెంబర్స్కు గూగుల్ పే, ఫోన్పే ద్వారా మీ కానుకలను, విరాళములను పంపించవచ్చు. అవి దేవుని సేవలో నమ్మకముగా వినియోగించబడతాయి. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.